ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి లాగ్స్ ఆఫీషియల్. ఇంకా మా బాబుకి అయితే నామకరణ పూజ స్టార్ట్ అయ్యింది. గురువుగారు అయితే వచ్చేసారన్నమాట. పూజ సామాన్లు అన్నీ సర్దేశారు పిన్ని, అలాగే అత్తయ్య కూడా సర్దేశారు. ఏమేమి కావాలో అన్నీ ఇచ్చేసారు అని దగ్గరుండి. ఇంకా గురువుగారు వచ్చేసరికి ఒక మట్టి పాత్రలోని గాను నూనె వేసి పెట్టమన్నారన్నమాట. ఎందుకు అదే అంటే బాబుది అంటే బాబుకి అంటే బాబుని ఆయిల్ అని చూపిస్తారంట. మనకు తెలియదు ఇలాంటివన్నీ, పెద్దవాళ్ళకి తెలుసు కదా. మనం పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఇలాంటివన్నీ మనం పాటించాలి. ఆ ఫేస్ దాంట్లో ఆయిల్లో చూడాలని చెప్పారు గురువుగారు. అందుకోసం ఇంకా పూజ అయితే స్టార్ట్ అయ్యింది దగ్గరుండి. ఇంకా వాడు ఉండట్లేదు మాట, చిరాకు చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఎందుకో తెలీదు, చిరాకుగా ఉన్నాడు. అలాగే మేము ఫ్యామిలీ మెంబర్స్ని అండ్ ఫ్రెండ్స్ని పిలిచాము, ఒక 100 మెంబర్స్ని. క్యాటరింగ్ ఇచ్చేసామన్నమాట 100 మెంబర్స్కి భోజనాలు. ఇంకా బయటన భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. అందరూ బయటన కొంతమంది ఉన్నారు. ఇంక ఇంట్లో పూజకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మాత్రమే పూజలో ఉన్నారన్నమాట. నేను మా హస్బెండ్ అయితే మార్నింగ్ నుంచి ఏం తినలేదన్నమాట. ఎందుకంటే గణేశుడి పూజ అవుతుంది కాబట్టి ఉపవాసం ఉండాలి. అందుకే నేను ఏం తినలేదు మార్నింగ్ నుంచి. పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇద్దరం కలిసి తిందామని ఆగాం, కానీ ఇద్దరం కలిసి తినలేదు. ఎందుకంటే పూజ అయిన వెంటనే మా హస్బెండ్కి ఇంకా హడావిడిగా బయట వర్క్ పని ఎక్కువ ఉంది కదా అనేసి ఇంక వెళ్ళిపోయారు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి ఇచ్చేసారు గురువు గారు. బాబుకి నాకు పిన్ని తీస్తుందన్నమాట మా హస్బెండ్కి. అండ్ పూజ అయిపోయిన వెంటనే ఇంకా బాబుకి కొంచెం దిష్టి కూడా తీశారు, ఎందుకంటే చిరాకు చేసేస్తున్నాడని, ఉండట్లేదని. ఇంకా తర్వాత మనకి ఇంకో కార్యక్రమం అయితే ఉంటుంది కదా, అదేంటంటే చదివింపుల కార్యక్రమంలోనే పాలు పడతారు బాబుకి. అంటే వస్తువులు కానీ బట్టలు కానీ అలాంటివి చిన్నపిల్లలకి పెడుతుంటారు కదా, గిఫ్ట్స్ కింద అలాగే రింగుతో పట్టి బాబుకు పాలు వేయాలన్నమాట. చిన్నపిల్లడికి కదా పట్టకూడదు అని అనొచ్చు, కాకపోతే ఈ టైంలోనే వాళ్ళకి నోటికి తాకితే చాలు. ఈ ఆచారం మనం పాటించాలి, అందువల్ల మాట. ఇంకా ఆడికి ఎలా రింగుతో పాలైతే పట్టేసాము. ఎక్కువ అంటే ఒక 2 చుక్క అంతేగాని ఇంకా మేము పట్టలేదు. ఉంగరంతో ఏమొస్తుంది మీకు తెలిసే ఉంటుంది కదా. ఇంకా ఫంక్షన్ అయితే ఇలాగ స్టార్ట్ అయ్యింది. ఇంకా అందరు బంధువులు అందరూ హడావిడిగా ఉందన్నమాట. అంటే ఒకసారి మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇంటికి వస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఇంక ఉయ్యాల ఫంక్షన్ అయితే 5కి చేసేసాం అన్నమాట. ఇంకా బాబును ఉయ్యాల వేయడానికి ఒక సన్నరాయికి గోల్డ్ చైన్ కట్టేసి ఉయ్యాల్లో వేసి ఊపుతారన్నమాట. దానికి సాంగ్ కూడా ఉంటుంది, సాంగ్ పాడాలి. ఇంకా పాడి అక్షింతలు వేయాలి సన్నరాయి మీద. అలాగే నేను తీసుకున్న శారీ కూడా సౌత్ ఇండియాలో తీసుకున్నాను. 5500 పడింది. బ్లౌజ్ కుట్టించడానికి 1500. బాగా కుట్టాడు. అసలు శారీ బాగోదేమో, నాకు నప్పదేమో అనుకున్నాను, కానీ చాలా బాగా సూట్ అయిపోయింది నాకు శారీ. ఇంకా ఉయ్యాల్లోని తర్వాత బాబుని వేశారు. సన్నినాయని తీసిన తర్వాత బాబుని వేసి ఉయ్యాల్లోనే అక్షింతలు అందరూ వేసి ఇంకా పాట అయితే పాడతారన్నమాట. ఒక ఉయ్యాల్లో వేసి ఒక సాంగ్ అయితే పాడతారు, అదైతే నాకు రాదు, వాళ్ళకే తెలుస్తుంది సాంగ్ అనేది. మనం పక్క నుంచి అలా ఊపడం వరకే. ఇంకా అందరూ వచ్చేసి ఇంకా అక్షింతలు అయితే వేస్తున్నారన్నమాట. బాబు ఆడు ఉయ్యాల్లో ఇగానే చక్కగా పడుకుంటున్నాడు. కంట్లో పడకూడదని చెయ్యి అడ్డేస్తున్నారు అత్తయ్య. అండ్ కళ్ళు మీద పడకూడదు కదా అక్షింతలు, చెయ్యి అడ్డేస్తే వాడు వెనకాల వేస్తున్నారు అందరూ. అక్షింతలు వేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంకొకటి అనేది ఉంటుందన్నమాట. బాబును ఉయ్యాల్లో ఉంచేసిన తర్వాత ఒక ప్లేట్లోకి మూరీలు, బిస్కెట్లు, చాక్లెట్లు తీసుకోవాలి. అవన్నీ మూరీలు అంటే మూరీలు కాదు, దాన్ని ఏదో అంటారు, నాకు తెలీదు అట్ల పేరు, మీకు చెప్తాను. అవన్నీ ఒక ప్లేట్లో వేసి మనం అవి పంచాలి అన్నమాట. పిల్లలకి అంటే ఆ ఫంక్షన్లో ఉన్న వాళ్ళందరికీ మనం పంచాలి. అవి పంచిన తర్వాత అందరూ అవి తినాలి, పడేయకూడదు అన్నమాట. మరి అది నాకేమంటారో తెలీదు, నేను కనుక్కోలేదు వాళ్ళని. ఎందుకంటే హడావిడిలో ఉన్న చుట్టాలు రావడం, పిల్లడు ఏడడం వల్ల ఇంకా నేను అది పట్టించుకోలేదు. ఇంకా పంచడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. అవి కలిపేసి పక్కన పెట్టేసాం అన్నమాట. ఇందాకలా అందరికీ కొంచెం ఇస్తున్నాము. అవి తినాలి, పడేయకూడదు. చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ ఇవ్వాలి. అవి బిస్కెట్లు, చాక్లెట్, మరమరాల్లాగే ఉండే, దాన్ని ఏమంటారో తెలీదు, సేమ్ అలాగే ఉంటాయి అవి పంచాలి. ఇంకా పంచేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తింటున్నారు, మాట్లాడుకోవడం అవి జరుగుతున్నాయి అన్నమాట.
యాక్చువల్లీ నేను వాయిస్ రికార్డు ఆన్లో పెట్టేద్దాం అనుకున్నాను, అండ్ మెప్సీగా ఉందనేసి ఇంకా నేను రికార్డింగ్ పెట్టుకుంటే నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇలాగే నేను స్టార్ట్ చేసిన కొత్త ఛానల్, మీరు అందరూ నన్ను సపోర్ట్ చేయండి, నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. అలాగే మంచి మంచి వీడియోస్ అనేది మీకు చేసి మీకు పెడతాను, మీ అందరికీ నచ్చుతాయి నా వీడియోస్. ఇదే ఫస్ట్ వీడియోస్ కాబట్టి కొంచెం అక్కడక్కడ బనకచ్చు, నన్ను ఏమనుకోకండి. నేను మీలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ మంచిగా పెడతాను మీకు. అంటే ట్రావెలింగ్ వీడియోస్ కానీ, అండ్ అన్నీ ఉంటాయి కదా, ఫుడ్ వీడియోస్ కానీ, శారీస్ వీడియోస్, అంటే డ్రెస్సింగ్ అండ్ మేకప్ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాను నేను. ఇంకా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఇంకా ఆడైతే ఉయ్యాల్లో ఉండిపోయాడు అలాగా, అని వదిలేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతే మేము తింటున్నాం. ఎందుకంటే ఉయ్యాల్లో ఇంక సైలెంట్ ఉన్నాడు, వాడలేడు వాడు అస్సలు. ఇంకా అందుకే మేము తీయలేదు మాట. ఇంకా హారతి ఇచ్చేసి బాబుని అయితే తీసేస్తాం అన్నమాట. హారతి ఇచ్చేసి ఇంకా చల్లగా మంచిగా అందరూ ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఇంకా ఇచ్చేసిన వెంటనే ఇంకా బాబుని ఉయ్యాల్లో తీసేస్తాము. కాసేపు అంటే మామూలుగా ఉయ్యాలు వేసిన వెంటనే ఒక డే వాడు దాంట్లో నిద్ర చేస్తే మంచిదని అంటారు, కానీ ఆ రోజు నుంచి 3 days వరకు ఆడ ఉయ్యాల్లోనే పడుకున్నాడు. ఆ ఉయ్యాలు అయితే మేము రిటర్నే ఇవ్వలేదు, మా దగ్గరే 3 days ఉంచుకున్నాం అన్నమాట. మంచిగా పడుకుంటున్నాడు అనేసి, అలా చేయట్లేదని. లేకపోతే నైట్ టైం అసలు పడుకునేవాడే కాదు. 2కి 3కి లెగిసిపోవడం, ఆడడం, అలాగా భుజం మీద వేసి ఇది చేయడమే వరకు ఉండేది. ఇప్పుడైతే 3 days ఉయ్యాల్లో చక్కగా పడుకున్నాడు. ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది, భోజనాలు అన్నీ బాగున్నాయి అన్నారు ఫ్రెండ్స్ అందరూ. ఓకేనా.